పాడి కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకి తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. రైట్, మా వరంగల్ కరెస్పాండెంట్ అరుణ్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అరుణ్, ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? చక్రి, సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పటికీ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. జై తెలంగాణ అని కౌశిక్ రెడ్డిని పంపించే ప్రయత్నంలో, అంటే ఆయనను దాదాపు ఉదయం 4 గంటలకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే ఉంచారు. దాదాపుగా 6 గంటల పాటు వరంగల్లోనే పోలీస్ స్టేషన్లో ఉంచిన నేపథ్యంలో ఆయనను పూర్తిగా మెజిస్ట్రేట్తో పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆయనకు టెస్టులు చేయాల్సిన నేపథ్యంలో ఎంజిఎం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ తరలింపులో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు జై తెలంగాణ నినాదాలు చేశారు. ఇది అక్రమం అని చెప్పిన నేపథ్యంలో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకి అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొంత తోపులాట జరిగిన నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు ఆయనను సెక్షన్స్ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఆయనను ప్రస్తుతం ఎంజిఎం ఆసుపత్రి తరలించారు. ఎంజిఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేస్తారు. వైద్య పరీక్షల తర్వాత ఆయనకు వరంగల్ కోర్టుకు తీసుకుపోతున్నారు. వరంగల్ కోర్టులో ఇప్పటికే ఆయన సెక్షన్స్ బారిన దాని విషయంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ టీం అంతా, బీఆర్ఎస్ లీగల్ టీం అంతా మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎలా సెక్షన్స్ మార్చారు, ఎలా కుట్రతో ఆయనను జైలుకు పంపించడం కోసం కావాల్సిన నాన్ బెయిలబుల్ కేసు తీసుకురావడం కోసం ఎలా ప్రయత్నం చేశారనే అంశం మీద వాళ్ళు మేజిస్ట్రేట్ ముందు వాదన చేసేలాగా ఉంది. ఆ తర్వాత బెయిల్ కనుక రాకపోతే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి లీగల్ టీం మేజిస్ట్రేట్ ముందట ఆయనను స్పెషల్ ప్రిజనర్ గా చూడాలి అనే ఒక పిటిషన్ దాఖలు చేయడం కోసం కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇవన్నిటిని కూడా సబ్మిట్ చేస్తారు. ఆయనను ఎంజిఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం వెంటనే 3వ అదనపు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టబోతున్నారు. 3వ అదనపు మేజిస్ట్రేట్ దగ్గర ఎలాంటి వాదనలు ఉంటాయనేది ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఆయన కనుక రిమాండ్ చేస్తే కనుక ఆయనను ఖమ్మం జైలుకు తరలించడం కోసం కావాల్సినటువంటి ప్రయత్నాల్లో భాగంగా పోలీసులు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఖమ్మం జైలుకు తీసుకుపోవడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లలో పోలీసులు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎంజిఎం ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ ఎంజిఎం ఆసుపత్రిలో వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు చేసేలాగా పోలీసులు ఇప్పటికే ఒక టీంను రెడీ చేసి పెట్టారు. ఆయనతో పాటుగా ఇంకొక స్పెషల్ టీంను కూడా పంపించిన నేపథ్యంలో అక్కడ ఎవరు అడ్డుకోకుండా ఉండడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి ఖచ్చితంగా ఆయనకు రిమాండ్ పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సెక్షన్ 308/4 సంబంధించినటువంటి క్లాజ్ ను మార్చి 5కి మార్చడం వల్ల ఇది 10 సంవత్సరాల జైలు శిక్షకు సంబంధించినటువంటి కేసు అయిన నేపథ్యంలో ఖచ్చితంగా మెజిస్ట్రేట్ రిమాండ్ చేసే అవకాశం ఉంది అనే అంచనాతో ఆయన బెయిల్ పిటిషన్ కూడా వేయబోతున్నారు. ఆ బెయిల్ పిటిషన్ లో ఎలాంటి వాదనలు వస్తాయి, ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా, ఒకవేళ బెయిల్ కనుక రాకపోతే ఆయనను స్పెషల్ ప్రిజనర్ గా చూసేలాగా అడ్వకేట్స్ ఒక ప్రయత్నం చేయబోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డిని తెల్లవారుజామున ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కాస్త ఆయనను తీసుకొచ్చి సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఉదయం నుంచి హైడ్రామా చోటు చేసుకుంది. ఉదయం ఇక్కడికి పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత 9 గంటల ప్రాంతంలోనే ఎంజిఎం ఆసుపత్రికి తరలిస్తారని భావించారు. కానీ ఆ తర్వాత లీగల్ టీం కొంత అబ్జెక్షన్ చెప్పింది. ఖచ్చితంగా ఇది కక్షపూరితంగా సెక్షన్స్ మార్చిన విషయంలో మేజిస్ట్రేట్ కు సబ్మిట్ చేయడానికి ముందే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని భావించింది. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు కూడా మా లీగల్ టీంను వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాక ఈ సెక్షన్ లో మార్పు విషయం మాట్లాడతామని చెప్పారు. దాంతో ఇక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించకపోయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ధర్నా చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడే పోలీస్ స్టేషన్ ముందు కొంత ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి. ప్రభుత్వం దిష్టిబొమ్మ కాల్చే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం ఎంజిఎం తరలించారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ కి దగ్గరికి ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రిమాండ్ ఎన్ని రోజులకు రిమాండ్ పడుతుంది, ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్, సరణ్.